ాయ నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. మధురలో కామ్యవనం అనే వనంలో చరణ్ పహాడి అనే ఒక పర్వత శిఖరంపై ఒక శిలపైన నేటికీ శ్రీకృష్ణుని యొక్క దివ్య పాదముద్రలను మీరు దర్శించుకోవచ్చు. ఒకానొక సమయంలో తన తోటి గోపబాలుర ప్రార్థన మేరకు చిన్నారి కన్నయ్య తన దివ్య వేణునాదాన్ని వినిపించాడు. అనిర్వచనీయమైన ఆ మాధుర్య ధ్వనికి ముల్లోకాలు పరవశించిపోయాయి. ప్రకృతి పులకించిపోయింది. పశుపక్షాదులు సైతం మైమరిచిపోయి నాట్యం చేయసాగాయి. ఏ శిలపైన చిన్నారి కన్నయ్య త్రిభంగ భంగిమలో నిలబడి మధురమైన వేణునాదాన్ని వినిపించాడో ఆ శిల సైతం ఆ వేణుగానామృతానికి శ్రీకృష్ణుని యొక్క పాదస్పర్శకి పరవశించిపోయి కరిగిపోవటం మొదలుపెట్టింది. దానివల్ల శ్రీకృష్ణుని యొక్క దివ్య శ్రీచరణాలు ఆ శిలపై ఏర్పడ్డాయి. ఏ దివ్య చరణాల దర్శనం కోసం మహామహా ఋషులు, మునులు, తపస్సులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సులో లీనమైపోతారో, ఈ ఘోర కలియుగంలో జీవులు తరించటం కోసం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్య చరణాలను ఆ శిలపై ఉంచారు. ఏ భక్తుడైతే ఈ శ్రీ చరణాలను దర్శిస్తాడో అతని సమస్త పాపాలు నశించి అతనిలో అపారమైన కృష్ణ భక్తి ఉదయించి అంతిమంలో స్వయంగా అతను రాధాకృష్ణుల దివ్యధామమైన గోలోకానికి చేరుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాధే రాధే. జై శ్రీకృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.